వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన. మైదానాలు చేరండి నినాదంతో అవగాహన. సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తు సరైందని మంత్రి. గత కమిటీలు ఫలితం ఇవ్వలేదని దామోదర వ్యాఖ్య. నివేదిక తర్వాతే సభలో చర్చించాలని సూచన. రాజకీయ అడ్డంకులు సృష్టించొద్దని మంత్రి హెచ్చరిక. కౌన్సిల్లో ప్రతిపక్ష ప్రవర్తనపై మహేష్ గౌడ్. కీలక బిల్లులకు అడ్డంకులు సృష్టించడం ఖండనీయమన్న వ్యాఖ్య. సభ మర్యాదలు పాటించాలని సూచన. ప్రజల ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలన్న పిలుపు. రేవంత్ పై బ్లాక్మెయిల్ ఆరోపణలతో కేటీఆర్ విమర్శలు. ఆర్టీఐని ఆదాయ మార్గంగా మార్చారన్న ఆరోపణ. 14 స్కామ్లపై ఆధారాలు ఇస్తామని సవాల్. పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలను వెలికి తీయడానికి సిబిసిఐడి దర్యాప్తు ప్రారంభించడం సరైన నిర్ణయమని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 3 సార్లు హౌస్ కమిటీలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. కొన్ని కమిటీలు ఏర్పాటుకే పరిమితమయ్యాయని విమర్శించారు. సిబిసిఐడి వంటి దర్యాప్తు సంస్థలపై నమ్మకం ఉంచాలని సూచించారు. నివేదిక వచ్చిన తర్వాతే సభలో చర్చించడం సముచితమని పేర్కొన్నారు. సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం మంచిది కాదని హెచ్చరించారు. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈ రోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈ రోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలని రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం. మీరు అన్నది అధ్యక్ష ఏంది, ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్ కు అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం. ప్రెసిడెన్స్ లేదు. పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండాని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెద్దల సభకు సంబంధించి చర్చించమనండి. ఈ రోజు సిఐడికి ఎంక్వైరీ విషయంలో నివేదిక వస్తుంది, దానిపైన చర్చించమని జరిగింది అధ్యక్ష. ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈ రోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఈ రోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు ఉందత్వాన్ని ఏదో చప్పట్లు కొట్టడం, అరవటం అనేది పెద్దల సభ గౌరవంగా ఉండాలి, గౌరవంగా నడపాలి అనే ఉద్దేశంతో పోవాలి. కానీ కౌన్సిల్లో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక బిల్లులు ఆమోదించే సమయంలో అడ్డంకులు సృష్టించడం ఖండించదగిన విషయమన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులున్న సభలో ఇలాంటి ప్రవర్తన సరికాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ విభేదాలున్నా సభా మర్యాదలు పాటించాలని సూచించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఇది పెద్దల సభ అధ్యక్ష. ఇక్కడ అంతా కూడా రాజకీయంగా తలపడిన వ్యక్తులు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం గడించినటువంటి వ్యక్తులు, విజ్ఞులు, మేధావులు ఉండేటువంటి సభ. అసెంబ్లీ కన్నా కూడా అధ్వానంగా ఈ రకంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కౌన్సిల్ బయట వారు చూస్తున్నప్పుడు మనం ఉందాగా మెదులుకొని బయట వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక సూచన ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా వివరించడం చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. మంత్రి గారి విషయంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశం చెప్పడం జరిగింది. వాళ్ళు హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఎంక్వైరీ చేసి సూచనలు ఇస్తారు అధ్యక్ష. వారు కూడా సిబిసిఐడికి సూచనలు ఇవ్వచ్చు. అట్లాంటి భర్తను అవకాశం తీసుకొని ప్రభుత్వం ముందుకొచ్చి ఏకంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఈ రకంగా వివరించడం మంచిది కాదు అధ్యక్ష. మేధావులు అందరం కూడా ప్రజలకి మంచి సమాచారాన్ని, మంచి వరడిని ఇవ్వాల్సినటువంటి కౌన్సిల్లో ఈ రకంగా జరగడం మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామం చోటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో 10 ఏళ్ల పాలన చూసాం మనం. వాళ్ళ దాంట్లో కొంత మంచి జరిగిండొచ్చు, చెడు జరిగింది అన్నది కూడా ఇవాళ ఎంక్వైరీ ఇవ్వాలని సభ్యులు అడుగుతా ఉన్నారు. ఏమైనా కౌన్సిల్లో బీఆర్ఎస్ సభ్యులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగానే గొడవ సృష్టించాలనే ఉద్దేశంతో సభకొచ్చారని ఆరోపించారు.
చట్టాలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటున్నారన్నారు. బిల్లు ఆమోదం తర్వాత నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడే అడ్డుకోవడం అనైతికమని పేర్కొన్నారు. సభా వ్యవహారాలను భంగం కలిగించడం సరైంది కాదన్నారు. అవసరమైతే అల్లరి చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా సభ్యులమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు గొడవ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళను మీరు సస్పెండ్ చేయడానికి కూడా వెనకడగదని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. కేవలం ఒక ఇల్లు ఇంటెన్షన్ తోనే ఈ సభలో ఇలాంటి చర్చను జరగకుండా ఉంచడానికే, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును రాకుండా చేయడానికే ఈ సభ్యులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు అనుకున్నా ఏ కుట్రలు చేయాలనుకున్నా సరే ఈ బిల్లులు పాస్ అవడమే కాదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ యొక్క తీరు చూస్తే ఏ రకంగా ఉందో మీరు చూడండి. వీళ్ళను ఉన్మాదంగా చూడాలన్నా లేకపోతే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరుగా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు ఒక మంత్రి ఇక్కడ లక్ష్మణ్ గారు చదువుతుంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అధ్యక్ష. ఒక దళిత మంత్రి ఈ రోజు అక్కడ చదువుతుంటే కూడా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. వాళ్ళకు దళితులంటే ఇష్టం లేదు, గిరిజనులంటే ఇష్టం లేదు, తల్లిదండ్రులంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం లేదు. ఇలాంటి ఒక పర్వర్టెడ్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ మారిపోయింది అధ్యక్ష. ఈ పర్వర్టెడ్ పార్టీ అసలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేది ఈ రోజు మేము ఆలోచిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ తెచ్చామని చెప్పుకునే వీళ్ళు ఇలా తెలంగాణ సమాజం పట్ల ఏ బాధ్యత ఉందని చెప్పి ఈ రోజు చెప్పుకుంటారు అధ్యక్ష. కేవలం వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడడానికే ఇలా దొంగల్లా దోచుకున్న కుటుంబమే ఇలా దొంగల రాజ్యం అంటుంది అధ్యక్ష. ఇదెక్కడి వినూత్నమైన పరిస్థితితో ఎవరికి అర్థం కావట్లేదు. కేవలం మేము ఒక 10 మంది ఉన్నాం, అసెంబ్లీలో అదో ఇదో హల్చల్ చేస్తాం, అది వార్త అవుతుందని చెప్పి ఒక చీప్ టాక్టిక్స్ తో ఇలా బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను దిగదార్చుకుంటున్న పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సభ్యులు పెద్దల సభ అధ్యక్ష, ఇది ఇక్కడ చర్చ పెద్ద ఎత్తున ప్రజాసేవలో నిమగ్నమయ్యే ప్రజాప్రతినిధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడాలన్నారు. క్రీడలు, సృజనాత్మకత కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. మత్తు వదలండి, మైదానాల్లో చేరండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యలో పాఠశాల దశ నుంచి కళాశాల వరకు ఉన్న విద్యార్థులు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఈ మధ్య పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారు పేరు. ఆ చైతన్యము, ఆ పోరాట స్ఫూర్తి నిజాంల నుంచి విముక్తి కలిగించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కారణమైంది. అలాంటి పోరాటాలకు, అలాంటి చైతన్యానికి వేదికలైన యూనివర్సిటీలు ఈనాడు కొంతమంది విద్యార్థులు దారి తప్పి మత్తు వైపు, దారి తప్పి వ్యసనాల వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు విద్యార్థులను సరైన దారిలో పెట్టి ఒక మంచి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక చేయాలని ఆలోచనతోటి కౌన్సిల్ చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ, సిపిఎంలపై తీవ్ర విమర్శలు చేశారు. శబరిమల ఆలయంలో జరుగుతున్న అంశాలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు విపక్షాలపై చర్యలు తీసుకుంటున్నా సీఎం పినరయ్ విజయన్ చర్యలు తీసుకోవడం అనుమానాస్పదమన్నారు. బీజేపీ, సిపిఎంల మధ్య అపవిత్ర ఒత్తు ఉందని ఆరోపించారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. From Ayyappaji. He has forgotten that the left front leaders took the gold of Ayyappa temple and replaced it with brass. So because he does not want to damage the BJP, he has kept quiet about the crime that has taken place against the holiest temple.
This shows two things. The first thing it shows is the BJP and LDF are joined together. And the second thing it shows is Narendra Modi does not care anything about religion, Hinduism or temples. For him, if he gets a vote from the temple, then he will talk about the temple. If he wants to protect the interest of the LDF, then he will not speak about the temple. We don't make big speeches, but I guarantee you that the UDF government is going to make sure that the criminals who stole from the temple are finished, provided are given the punishment that they deserve. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సుమారు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కార్యాలయాలకు వెళ్తున్న వారు ఆలస్యమవడంతో అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న సాంకేతిక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. కొద్దిసేపటికే రైలు సేవలను పునరుద్ధరించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఘటనతో మెట్రో భద్రతపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో విచిత్రమైన దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇళ్ల గోడలు దాటి మహిళల లోదుస్తులను దొంగిలించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్థానికులు అతన్ని సైకోగా పిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. మహిళల్లో భయం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ను రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ ప్రతీకగా మారారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీ వేసినా ఎదుర్కొనేందుకు సిద్దమని తెలిపారు. ఈ స్కామ్లపై ఆధారాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు. వట్టి నాగులపల్లి భూ వివాదంపై బాధితులు ఇప్పటికే మాట్లాడారని పేర్కొన్నారు. దమ్ముంటే మంత్రి పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది? సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్దమని చెప్పాం. 10-12 ఏళ్లుగా
జరిగిన అన్ని కూడా బయటికి తీస్తామని చెప్పి హుంకరించే ప్రయత్నం. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గంగారం గ్రామానికి చెందిన శ్రీవింధ్య అనే బాలిక హాస్టల్లో విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రిన్సిపల్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలోకి విషం ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలిక నుండి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై నిరసనలు వెలువడుతున్నాయి. కలెక్టర్ గారు రావాలి, తక్షణం జస్టిస్ కావాలి, పాపకు తగిన న్యాయం జరగాలి. ఎవరైతే ఈ చావుకు కారణమై భవిష్యత్తు ఉన్న పాప దానికి చావుకు కారణమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందరిని ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. దానికి ఇమ్మీడియట్ జస్టిస్ కావాలని కోరుతున్నాం. అమ్మాయి వాళ్ళ యాక్చువల్గా ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత పాపను బెదిరించి పేరెంట్స్ బయట ఉంది ఐసీయూలోకి వెళ్లి బయట తీసుకున్నారు. ఎవరైతే స్కూల్ యాజమాన్యం వాళ్ళకి ఫేవర్ గా ఇది ఎక్కడ కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మోరోవర్ ఏంటంటే అమ్మాయి చెప్పింది వాళ్ళ మదర్కి ఏంటంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళకు చదువు చెప్పే విద్య బోధలు చెప్పే టీచర్స్ ఉన్నారో వాళ్ళని అమ్మాయి ఈ రోజు చనిపోయింది. వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేకనే ఈ రోజు మందు తాగాల్సి వచ్చిందని చెప్పింది లాస్ట్ మూమెంట్ లో. దీనికి తక్షణ కారణానికి ఈ సొసైటీకి ఈ చావుకి కారణమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. నిజంగా నువ్వు తప్పు చేయలే, నువ్వు దొంగవే కాదనుకుంటే ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. మేము వచ్చినాం కదా తెలిసినప్పుడు, మీరు ఎందుకు రాలేకపోతున్నారు? నిజంగా నీ దగ్గర ఎట్లాంటి తప్పు లేదనుకుంటే ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? ఈ 4 రోజులు ఎందుకు పాపని హైడ్ చేయాల్సి వచ్చింది? ఇది ఎక్కడ మాట? దీని మీద యాక్షన్ 100% తీసుకోవాలి. ఇమీడియట్లీ జస్టిస్ కావాలి, కలెక్టర్ గారు రావాలి, పాపకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. వట్టినాగులపల్లి భూ వివాదం మరో మలుపు తిరిగింది. బాధితురాలు పల్లవి షా తనకు బెదిరింపులొచ్చాయని ఆరోపించారు. భూమి ఇవ్వకపోతే చంపేస్తామని, సజీవంగా పాతి పెడతామని బెదిరించారన్నారు. దీపావళి నుంచి కుటుంబం భయంతో జీవిస్తున్నామన్నారు. గుండాలతో ఒత్తిడి తీసుకొచ్చి భూమి లాక్కోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. గోడలను కూల్చివేసి సిబ్బందిపై దాడులు చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని విమర్శించారు. ఒక పోలీసు అధికారి సహాయం చేసినప్పటికీ తర్వాత బదిలీ చేశారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ డాక్యుమెంట్ లో మాకు దొరికిన దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ రాఘవ కన్స్ట్రక్షన్, బట్ ఒరిజినలీ స్టాఫ్ వాజ్ ఫ్రమ్ రాఘవ. లేటర్ ఆన్ దే ఆర్ దేర్ ఆఫీషియలీ నౌ. దే హావ్ కన్వర్ట్ ఆల్ వాడు భూమి అన్ని నాలాలో కన్వర్ట్ చేసి. ఇప్పుడు ఏమైతుంది చెప్తే, నేను కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేస్తే మాది ల్యాండ్స్ పోయినాయండి. అవుటర్ రింగ్ వాడు పక్కది ల్యాండ్ పోయినాయి, సమ్ ఎక్స్టెంట్ పోయినాయి. ఇది చూడండి, దీనిలో బ్లూ మార్కింగ్ లో లైన్స్ ఓన్లీ ఈ నా భూమి అండి. ఇంకా 258 లో అక్కడ లిమిటేషన్ ఉంది ఫ్రమ్ 19 అసెట్ ల్యాండ్ ఓఆర్ఆర్ 2007 లో ఫామ్ అయింది. వాడు 258, 259 బౌండరీ అట్ట ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది చెప్తే, అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనే ఒక్క పంచనామా, సస్పెండెడ్ పంచనామాకు ఫచ్ చేస్తే ఈ డిస్క్రిపెన్సీ చేసింది, ఆయన ఫేవర్ చేసే కోసం ఇంక్రీజ్ చేసింది. రోడ్లో 8 acres పోతే 9 acres చేసింది, 9 acres పోతే 10 acres చేసింది, మీన్స్ ఎక్స్పాండ్. ఇంకా వాడు భూమిలో నేను చూసినా చెప్తే ఒక జగ 2 acreకు ఆయన 3.5 acres చేసింది. ఒక జగ 1 acre 20 గుంటాస్ ఉంటే 5 acre 13 గుంటాస్ చేసినాయి. అట్లా చేస్తే నేను చూసిన మా భూమిలో 7 acres ది ప్లాంట్ ఎన్క్రోచ్మెంట్ దొరికినాయి అండి. ये पूरा कब करे? आप डेवलपमेंट नहीं देते बोले तो, आप जमीन नहीं दिए थे बोले तो ये पूरा शुरू करे तो पूछ रहे ना, जमीन दो बोले, खरीदो बेचो बोले, या डेवलपमेंट को दो बोले, घर पे बेटा आया, बाप आया, फिर बाद में नहीं देते बोले तो ये काम शुरू करे. बिकॉज हमारा इंटेंशन नहीं था उनको देने का. न्यू థింగ్స్ హ్యావ్ కాపా. అప్పుడు మా బౌండరీ గురించి ఏం చెప్పలే, డిస్ప్యూట్ గురించి ఏం చెప్పలే. ఈ తర్వాత 2025 అక్టోబర్ నుంచి ఈ జరిగింది. మా భూమిలో ఎక్స్పాండ్ చేసి ఈ చేసి దట్ టు సస్పెండెడ్, మొత్తం సస్పెండ్ చేసి పంచనామాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 2 orders లోనే సస్పెండ్ అయింది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వాడు మాకు పోలీస్ ఈజ్ హెల్ప్లెస్. ఐ కెనాట్ బ్లేమ్. అండ్ ఇనిషియలీ మాకు హెల్ప్ చేసిన తర్వాత దే ఆర్ హెల్ప్లెస్. యువతకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన.
మైదానాలు చేరండి నినాదంతో అవగాహన, సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తు సరైందని మంత్రి. గత కమిటీలు ఫలితం ఇవ్వలేదని దామోదర వ్యాఖ్య. నివేదిక తర్వాతే సభలో చర్చించాలని సూచన. రాజకీయ అడ్డంకులు సృష్టించొద్దని మంత్రి హెచ్చరిక. కౌన్సిల్లో ప్రతిపక్ష ప్రవర్తనపై మహేష్ గౌడ్. కీలక బిల్లులకు అడ్డంకులు సృష్టించడం ఖండనీయమన్న వ్యాఖ్య. సభ మర్యాదలు పాటించాలని సూచన. ప్రజల ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలన్న పిలుపు. రేవంత్ పై బ్లాక్మెయిల్ ఆరోపణలతో కేటీఆర్ విమర్శలు. ఆర్టీఐని ఆదాయ మార్గంగా మార్చారన్న ఆరోపణ. 14 స్కామ్లపై ఆధారాలు ఇస్తామని సవాల్. పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.